అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 4వ భాగం. అర్జున్తో జరిగిన వివాహం గురించి ఖుషి రాజారాం మాస్టర్కి చెప్పగానే భార్య పార్వతిని సముదాయించి వెంటనే బయలుదేరాడు. బస్సులో ప్రయాణిస్తున్నంతసేపు గాయత్రి ఖుషి అతని దగ్గరికి ఎలా చేరుకున్నారో తలుచుకున్నాడు. ఆ రోజు చిత్తూరులో తమ ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివుని గుడిలో అభిషేకం పూర్తి చేసి తిరిగి వచ్చే సమయానికి రాత్రివేళ అయింది. వచ్చే దారిలో ఉన్న పచారీ కొట్లో తమకి కావలసిన సామాను తీసుకుని వస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక ఆడమనిషి స్పృహలో లేకుండా పడిపోయి ఉండటం కనిపించింది. ఆ పక్కనే ఉన్న 5 సంవత్సరాల పాప ఏడుస్తూ పార్వతిని చూడగానే అమ్మ అని ఏడుస్తూ వచ్చి ఆమె కాళ్ళని చుట్టేసుకుంది. సరిగ్గా ఇది జరిగి 15 సంవత్సరాలవుతుంది. పార్వతీ రాజారాంకి పెళ్ళయి 7 సంవత్సరాలైంది, కానీ ఇంకా సంతానం కలగలేదు. ఆ పాప కాళ్ళని చుట్టుకోవటంతో తన్నే అమ్మ అని పిలిచినట్టుగా భావించింది పార్వతి. ఇద్దరూ పడిపోయిన ఆడమనిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆమె స్పృహలో లేదు. పార్వతి ఆ చిన్న పాపను ఎత్తుకునుండగా రాజారాం ఆ స్త్రీని జాగ్రత్తగా రిక్షాలో కూర్చోపెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ ఆమెను పూర్తిగా పరీక్షించి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆవిడ ఏమీ తినక 3 రోజులైంది, అందుకోసమే కళ్ళు తిరిగి పడిపోయింది, ప్రస్తుతానికి సెలైన్ ఎక్కిద్దాము, 10 నిమిషాల్లో స్పృహలోకొస్తుంది అంటూ డాక్టర్ కొన్ని మందులు రాసి ఆ చీటీని రాజారాం చేతికి అందించారు. కాసేపటికి స్పృహలోకొచ్చిన ఆమెకి ముందుగా టిఫిన్ పెట్టి హాస్పిటల్ నుండి బయటకొచ్చారు. రాజారాం పక్కనే నిలబడ్డ పార్వతి, ఏమండి, ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదూ, పేరేంటి అని రాజారాంతో మాట్లాడుతూనే పక్కనే ఉన్న ఆడమనిషి వైపు చూసింది పార్వతి. ఆమె ఖుషి అన్న పేరు తప్ప మరేం మాట్లాడలేదు. గొంతులో నీరసం, మొహంలో నిస్తేజం. చూడటానికి అందంగా ఉంది, ఒంటరిగానూ ఉంది. రాజారాం ఆమె వైపు తిరిగి, నీ పేరేంటి, ఎక్కడి నుండొచ్చావు, ఇప్పుడెక్కడికి వెళ్ళాలి అంటూ రకరకాల ప్రశ్నలు వేశాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవటంతో, నువ్వు సంకోచించాల్సిన పని లేదమ్మా, నేనిక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను, నీకు మా వల్ల ఎలాంటి ప్రమాదం రాదు, నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు అంటూ ఆమెకి ధైర్యం ఇచ్చాడు రాజారాం. మీరిప్పటికే నాకు చాలా సహాయం చేశారు, నేను మీకు రుణపడుంటాను. ప్రస్తుతానికి నేను ఎలాంటి వివరాలు చెప్పలేను. నేను ఒంటరిగా ఉన్నాను. నేను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను. నా కూతురు కోసం నేను బ్రతకాలి, నా కూతుర్ని బ్రతికించుకోవాలి. నాకు ఈ ప్రదేశం కొత్త, ఎవ్వరూ తెలీదు. మీరు నాకు ఉండడానికి ఓ చోటిస్తే అని ఆమె ఇబ్బంది పడుతూ అడుగుతూ ఉండగా పక్కనే ఉన్న పార్వతి, ఖుషి నాకు చాలా బాగా నచ్చింది, మాతో పాటు మీరెందుకు ఉండకూడదు అంటూ ఆమెని సంతోషంగా అడిగింది. రాజారాం పార్వతి వైపు చూస్తూ, ముందుగా మనం గాయత్రిని ఖుషిని మన ఇంటికి తీసుకెళ్దాం, ఆ తర్వాత ఎక్కడుంచాలో ఆలోచిద్దాం అని చెప్పగానే అర్థం చేసుకున్న పార్వతి సరే అన్నట్టు తల ఊపింది. గాయత్రి, ఇప్పటి నుండి ఈ పేరుతోనే నా జీవితం కొనసాగుతుంది అని తనలో తనే అనుకున్న ఖుషి తల్లి అతని వైపు కృతజ్ఞతాభావంగా చూసి 2 చేతులు ఎత్తి జోడించబోయింది. రాజారాం మధ్యలోనే ఆపి, ఇలాంటివేమీ వద్దు, అప్పుడప్పుడు ఈ బంగారు తల్లిని చూడనిస్తే చాలు అంటూ ఖుషిని ముద్దాడాడు రాజారాం. గాయత్రిని ఖుషిని ఇంటికి తీసుకెళ్లిన 2వ రోజే పార్వతి నెల తప్పింది. 7 సంవత్సరాల తర్వాత ఎందరో దేవుళ్ళని వేడుకున్నాక కలిగింది భాగ్యం. మొదటిసారిగా పార్వతిని ఖుషి అమ్మ అని పిలిచింది. ఆ తర్వాత తన నెల తప్పింది. అందుకే పార్వతి ఖుషి మీద వల్లమాలిన ప్రేమను పెంచుకుంది. సుమారు 15 రోజుల వరకు రాజారాం ఇంట్లోనే ఉండిపోయారు గాయత్రి, ఖుషి. ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు పార్వతి ఖుషిని తన సొంత కూతుర్లానే చూసుకుంది. గాయత్రికి ఏదో ప్రమాదం ఉందని ఆలోచించిన రాజారాం ఆ ఇద్దరిని పట్నం నుండి ఎక్కువగా రాకపోకల్లేని పుంగనూరులో ఉంచాలి అనుకున్నాడు. అక్కడ తన పాత స్నేహితుడు గ్రామాధికారి ఉన్నాడు. ఆలోచన రాగానే వెంటనే పుంగనూరు వెళ్ళి తన స్నేహితుడు గ్రామాధికారిని కలిసి, ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది, నాకు చెల్లిలా భావించు, ఈ ఊర్లో తలదాచుకుంటుంది, కొన్ని రోజులు ఆమెను జాగ్రత్తగా చూసుకున్నావంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, ధన సహాయం నేనే చేస్తాను అని రాజారాం చెప్పగానే, ఇన్ని సంవత్సరాలకొచ్చి నా సహాయం అడుగుతున్నావు, అది కూడా నీ గురించి కాదు, ఎవరో తెలియని ఒక ఆడమనిషికి నీడనిద్దామనుకుంటున్నావు, ఆ మాత్రం సహాయం చేయలేనా, నేను కూడా నా బాధ్యత అనుకుంటాను,
ఈ ఊర్లోనే ఇల్లు ఏర్పాటు చేస్తాను, తీసుకొచ్చేసేయ్ అంటూ ధైర్యాన్నిచ్చాడు గ్రామాధికారి. ఆ తర్వాత గాయత్రి, ఖుషి రాజారాం సహాయంతో పొంగనూరుకి చేరుకున్నారు. రాజారాం గ్రామాధికారి ధన సహాయం చేస్తామన్నా తిరస్కరించింది గాయత్రి. తన దగ్గరున్న కొంత డబ్బుతో పచ్చళ్ళు, కారప్పొడులు, అప్పడాలు చేస్తూ పట్నంలో అమ్ముతూ డబ్బుని సంపాదించేది. రాజారాం అవన్నీ పట్నం తీసుకురావటానికి ఓ మనిషిని ఏర్పాటు చేశాడు. ఆ ఊరు చుట్టూ ఉన్న అడవిలోని కొన్ని అవినీతి కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. అక్కడ పనిచేయటానికి పొంగనూరు నుండి జిక్కు కూడా వెళ్ళేవాడు. ఊరు నుండి పట్నానికి పచ్చళ్ళు పంపిస్తున్న గాయత్రిని కనిపెడుతూ ఉండేవాడు జిక్కు. చాలాసార్లు ఆమెని సొంతం చేసుకోవటానికి ప్రయత్నించాడు. గాయత్రి లొంగకపోవటమే కాదు, అందరి దగ్గర మర్యాదగా ఉండేది. గ్రామాధికారికి కూడా ఆమె నైజం నచ్చి ఆమెని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ వీధిలోనే మానసిక స్థితి సరిగ్గా లేని ఓ 25 ఏళ్ల అమ్మాయి గాయత్రిని, ఖుషీని చూస్తూ తిరుగుతూ ఉండేది. ప్రతిరోజు గాయత్రి ఆమెకి తినటానికి ఏదో ఒకటి పెడుతూనే ఉండేది. ఎప్పుడైనా గాయత్రి బయటికెళ్ళి ఇంటికి రావడం ఆలస్యమైతే ఆమె ఖుషీ దగ్గరే కూర్చొనుండేది. తినడానికి ఏదైనా పెట్టిన వెంటనే మాట్లాడకుండా వెళ్ళిపోయేది. గాయత్రి ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందున్న పెద్దావిడ ఖుషీని జాగ్రత్తగా చూసుకునేది. ఆ రోజు సాయంత్రం 6 వేళ గాయత్రి రావటం ఆలస్యమైంది. చాలాసేపు ఎదురు చూసిన ఆ పెద్దావిడ ఖుషీని తీసుకుని వీధి మలుపు వరకు వెళ్ళి తిరిగొస్తూ ఉండగా ఓ చిన్న ఇంట్లో నుండి బాధగా ఎవరో అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు వినిపించింది. ఖుషీని ఎత్తుకునే ఆ పెద్దావిడ ఆ ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది. ఎవరో అతను ఆమె మీదున్నాడు. ఆమె ఒంటి మీద బట్టలు లేవు. ఎవరా అని కళ్ళు చిట్లించి చూసి ఆ వ్యక్తి జిగ్గునే అని గుర్తుపట్టి గట్టిగా అరిచింది ఆ పెద్దావిడ. కిటికీలో నుండి వినిపిస్తున్న అరుపుని చూసి జిగ్గు ఇంటి వెనకాల నుండి పారిపోయాడు. ఎలాగో తలుపు తెరుచుకుని లోపలికొచ్చింది ఆ పెద్దావిడ. ఒంటి మీద నూలుపోగు లేకుండా కాళ్ళ దగ్గర రక్తమోడుతూ కనిపించింది ఆ 25 సంవత్సరాల అమ్మాయి. ఆ పెద్దావిడ అరుపుతోటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి చేరుకున్నారు. ఆ అమ్మాయి ఒంటి చుట్టూ చీరని కట్టి గ్రామాధికారి సహాయంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికి ఆమె చనిపోవటంతో డాక్టర్ వెంటనే పోలీస్ స్టేషన్కి కాల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే జిక్కు మీద కేసు ఫైల్ అయింది. జిక్కు లాయర్లని డబ్బులు పెట్టి కొనటం వల్ల వయసులో పెద్దవిడు కాబట్టి మనిషిని సరిగ్గా గుర్తుపట్టి ఉండకపోవచ్చు అంటూ కేసుని కొట్టయ్యబోయారు. కానీ ఖుషి అతనే చంపాడంటూ జడ్జి దగ్గరే తను వచ్చి రాని మాటలతో చెప్పటంతో జిక్కుకి 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇదంతా తెలుసుకున్న రాజారాం మాస్టర్ గాయత్రిని, ఖుషీని ఆ ఊరు నుండి బయటికి తీసుకొచ్చేయాలి అనుకున్నాడు. ఖుషీని చెన్నైలో ఉంచి చదివించాలని అనుకున్నాడు. అందుకుగాను ఏర్పాట్లన్నీ చేస్తూ ఉండగా గాయత్రికి ఉన్నపలంగా విషపు జ్వరం వచ్చి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది. చనిపోయే ముందు ఓ చిన్న చెక్క పెట్టుని రాజారాం మాస్టర్ చేతికి అందిస్తూ, ఇది మీ దగ్గరే ఉంచండి. ఖుషి పెద్దదైన తర్వాత ఏ వయసులో ఇవ్వాలనిపిస్తుందో అప్పుడు ఇవ్వండి అంటూ ఆ చెక్క పెట్టుని ఖుషి పేరు మీద ఫిక్స్డ్ చేయండి అంటూ కొంత డబ్బుని ఇచ్చి చనిపోయింది గాయత్రి. ఆ తర్వాత జిగ్గు విడుదలయ్యే సమయానికి ఖుషీని పై చదువులకి చెన్నై పంపించాలని నిర్ణయించుకున్నాడు రాజారాం. ఆమె కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఏటీఎం కూడా తీసుకున్నాడు. కానీ జిగ్గు ఓ నెల క్రితమే విడుదలయ్యాడని రాజారాం మాస్టర్కి తెలియదు. అతను తెలుసుకునేలోపు జిగ్గు ఊరు రావటం, ఖుషి అతని నుండి తప్పించుకునే ప్రయత్నంలో మరో చిక్కుముడిలోకి వెళ్ళిపోయింది. రాజారాం మాస్టర్ ఉదయం 4:30 గంటలకి ఖుషి ఇంటికి చేరుకున్నారు. ఖుషి అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంది. నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటాను, ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను అంటూ బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కునొచ్చి ఖుషి పెట్టించిన టీ తాగుతూ, మనకెక్కువగా టైం లేదు, వెంటనే బయలుదేరాలి, నీ బ్యాగ్ సర్దుకోమ్మా అన్నారు రాజారాం మాస్టర్. సరే అని తల ఊపుతూ లోపలికి వెళ్ళబోయింది ఖుషి. ఏదో అనుమానంగా అనిపించి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ముందు నువ్వు ఈ చిత్తూరుని దాటి బయటికి వెళ్ళాలి, త్వరగా త్వరగా వెళ్ళాలి, నీ క్షేమమే నాకు ముఖ్యం, కానివ్వు అని రాజారాం తొందర పెట్టేసరికి వెంటనే లోపలికి వెళ్ళింది ఖుషి. తన బట్టల బ్యాగ్తో బయటికి రాగానే, ఓ నిమిషం అబ్బాయితో మాట్లాడొస్తాను, లోపలే ఉన్నాడా అంటూ రాజారాం గదివైపు వెళ్తూ ఉండగా, వద్దు మాస్టర్, మీరు వెళ్ళొద్దు, అతను నా మీద చాలా కోపంగా ఉన్నాడు, నేను చేసింది తప్పే,
నా మీద కోపంతో మిమ్మల్ని ఏదైనా అనొచ్చు. నేనది తట్టుకోలేను. అతనికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతే ఇదంతా మర్చిపోవటానికి ఎంతో సమయం పట్టదు అని ఖుషి అంటూ ఉండగానే గ్రామాధికారైన రాజారాం స్నేహితుడు రాజారాం వచ్చాడన్న కబురు తెలిసి వెంటనే ఇంటికి చేరుకున్నాడు. గ్రామాధికారి చేతిలో ఉన్న బ్యాగ్ని చూసి రాజారాం వైపు అయోమయంగా చూసింది ఖుషి. ఇందులో కొంత డబ్బు బట్టలు ఉన్నాయి. మా ఊరి ఆడపిల్లగా నీకు ఇస్తున్న సారే అనుకో. మీ అమ్మ ఈ ఊరి ఆడపడుచు. ఈ మాత్రం చేయలేకపోతే నాకు బాధగా ఉంటుంది అంటూ ఆ బ్యాగ్ని రాజారాం చేతికి అందించాడు గ్రామాధికారి. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. గదిలో పడుకున్న అర్జున్కి ఇక్కడేం జరుగుతుందో ఏమీ తెలీదు. ఇక్కడే కాదు, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలీదు. అన్వేష్ కూడా గ్రామాధికారి ఇంట్లోనే గాఢ నిద్రలో ఉన్నాడు. ధనుంజయ్, భానుమతి అర్జున్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఏ రోజు అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండదు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని రావటంతో కంగారు పడుతూ వెంటనే అన్వేష్ మొబైల్కి చేశారు. రింగ్ అవుతుంది కానీ కాల్ పికప్ చేయకపోవటంతో ఇద్దరికీ భయంగా అనిపించింది. అప్పుడే గేటు శబ్దం వినిపించడంతో తలపైకెత్తి చూశారు ధనుంజయ్, భానుమతి. న్యూస్ పేపర్ వచ్చింది. మొదటి పేజీలోనే పెద్ద అక్షరాలతోటి టెక్స్టైల్ బిజినెస్ మ్యాన్ అర్జున్ అతని ఇష్టపడ్డ అమ్మాయిని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు అన్న అక్షరాలు కనిపించటంతో భానుమతి అయోమయంగా చూసింది. ధనుంజయ్కి కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ అర్జున్ మొబైల్కి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అసలు అక్కడేం జరుగుతుంది? ఈ అన్వేష్ వెళ్ళి ఏం చేస్తున్నాడు? కాల్ చేయాల్సిన అవసరం లేదా? వీడిలా ఉంటాడని తెలిసే ఆఫీస్ నుండి ఎవరినైనా పంపిస్తానన్నాను. వెంటనే తీసుకొస్తానంటూ పోటుగాడిలా వెళ్ళాడు అంటూ కోపాన్ని అణుచుకోలేక అన్వేష్ని తిడుతూనే ఉన్నాడు ధనుంజయ్. ఖుషి ఊర్లో ఉన్న అర్జున్కి ఈ విషయాలేవీ తెలీదు. అతని చిన్నతనం నుండి ఎవరిని ఎక్కువగా పట్టించుకోడు. అతనికి నచ్చింది మాత్రం చేస్తాడు. అతని ఇష్టంగానే ఇదంతా జరుగుంటుందని ధనుంజయ్ నమ్మాడు. అర్జున్ అన్వేష్తో తప్ప ఎక్కువగా ఎవ్వరితోనూ మాట్లాడ్డు. అతను చదువుకునే రోజుల్లో కాలేజ్కి ఎన్నోసార్లు బంక్ కొట్టి మూవీకి వెళ్ళేవాడు. ఆ విషయం ధైర్యంగానే తన తండ్రికి చెప్పేవాడు. ధనుంజయ్ కోపంతో తిట్టడానికి ముందుకొస్తూ ఉండగా అన్వేష్ అడ్డుపడి, ఇదంతా నా వల్లే మామయ్య, నేనే తీసుకెళ్లాను, నేనే రమ్మంటూ బలవంతం చేశాను, వాడు రానని అన్నాడు అంటూ అర్జున్ని అన్ని వేళలా వెనకేసుకొస్తూ ఉండేవాడు. అది అబద్ధమని ధనుంజయ్కి తెలుసు, నిజం కాదని అర్జున్కి తెలుసు. కానీ మొండిగా ఉన్న అర్జున్ని చూసి ధనుంజయ్ ఏమీ అనలేక నిశ్శబ్దంగా ఉండిపోయేవాడు. కానీ అది సినిమా, పెళ్ళనేది జీవితం. జీవితాన్ని కూడా సినిమాలానే చూస్తున్నాడని అర్జున్ మీద ధనుంజయ్కి కోపం వచ్చింది. ఖుషి ఇంట్లోని రాజారాం, గ్రామాధికారి మాట్లాడుకున్న తర్వాత ఖుషిని తీసుకెళ్లకుండా అర్జున్ లెగుస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు రాజారాం. ఉదయం 6 గంటలవుతున్న వేళ బయట ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించి అర్జున్ గదిలో నుండి బయటకొచ్చాడు. గ్రామాధికారి రాజారాంకి కళ్ళతోనే సైగ చేసి అర్జున్ వైపు తిరిగి, బాబు, సాయంత్రం 6 గంటలకల్లా రోడ్డు రిపేర్ అవుతుంది. అప్పుడు మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళొచ్చు. అప్పటి వరకు అల్లుడు గారికి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తాము. ఇప్పుడే కాదు, మీరు మా అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత బాత్రూంకి వెళ్తే తప్ప ప్రతి చోట మిమ్మల్ని మా వాళ్ళు వెంబడిస్తూనే ఉంటారు. మా అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని షరతులు విధిస్తూనే సరదాగా అంటూ నవ్వేశాడు గ్రామాధికారి. అతను ఏమనుకుంటాడో అని భయంగా అనిపించి ఖుషి తలదించుకుంది. అతని వైపు చూడటానికి కూడా ధైర్యం చేయలేదు. ఈ ఊరు దాటిన తర్వాత అసలు తనేంటో, తన విశ్వరూపం ఏంటో చూపించాలనుకున్నాడు అర్జున్. అన్వేష్ కూడా ఖుషి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఖుషిని అర్జున్తో పంపించటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు చిక్కు అర్జున్కి తెలియకుండా ఖుషిని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అతని దోస్తులతో కలిసి రకరకాల పన్నాగాలు పన్నుతున్నాడు. గ్రామాధికారి ఆజ్ఞతో జిక్కుని మరో 4 కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి. ఊర్లో ఉండగా ఖుషీనేమీ చేయలేమని అర్జున్ కారుని వెంటాడాలని అనుకున్నాడు జిక్కు. సాయంత్రం 6 అవుతున్న వేళ ఊరు విడిచి వెళ్లే ముందు ఖుషి తన స్నేహితురాలు రాధాని కలిసింది. ఇద్దరూ ప్రేమగా ఆలింగనం చేసుకోవటమే కాదు, ఒకరినొకరు మర్చిపోకూడదు అంటూ ప్రమాణం కూడా చేసుకున్నారు. రాధ ఏడుస్తూనే ఆనందంగా ఖుషీకి వీడ్కోలు చెప్పింది. ఊరివారంతా ఊరి పొలిమేర వరకు వచ్చి ఖుషీకి, అర్జున్కి వీడ్కోలు చెప్పారు. అన్వేష్కి ఇదంతా కొత్తగా అనిపించింది, కానీ బాగుంది అనుకున్నాడు.
ఖుషి ఏడుస్తూనే రాజారాం మాస్టర్ని కౌగిలించుకుని కాళ్ళకి నమస్కారం చేసి గ్రామాధికారికి కృతజ్ఞతలు చెప్పి అర్జున్ కారులో కూర్చుంది. ఈ ఊరి వారంతా భలే ఉన్నారు బావా, నీకు మంచి ఫ్యామిలీ దొరికింది అంటూ కారులో కూర్చున్న అన్వేష్ కారు కిటికీలో నుండి బయటికి చూస్తూ వెనకాల ఉన్న అందరికీ చెయ్యూపుతూ బాయ్ చెప్పాడు. తిరిగి అర్జున్ మొహం చూసేసరికి రుద్రమూర్తిలా తాండవం చేస్తున్నట్టు కనిపించాడు. మరో మాట కూడా మాట్లాడకుండా అన్వేష్ నోటి మీద వేలు వేసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేసి ముందుకి పోనిస్తూ, ఇప్పటి నుండి నా గేమ్ ఏంటో నీకు చూపిస్తాను. జస్ట్ సహాయం చేస్తానని లోపలికి పిలిచి పెళ్లి వరకు తీసుకొస్తావా? ఇదంతా నీ ప్లాన్ కదూ? అర్జున్ అంటే ఏంటో, ఎలా ఉంటాడో ఇప్పుడు తెలుస్తుంది అని మనసులోనే అనుకుంటూ కారు అద్దం వైపు చూశాడు. వెనకాల మరో ఇద్దరు బండి మీద ఆ కార్ని వెంబడిస్తున్నారు. అది చూడగానే స్టీరింగ్ని పిడికిలతో గట్టిగా బిగించి కోపంతో పళ్ళు నూరాడు అర్జున్. అదే సమయంలో చెన్నైలోని అర్జున్ ఇంట్లో అన్వేష్తో మాట్లాడిన తర్వాత అర్జున్ పెళ్లి జరిగిన విషయం నిజమేనని ధనుంజయ్ నిర్ధారించుకున్నాడు. భానుమతి అతన్ని సముదాయించడానికి ప్రయత్నించింది, కానీ అతను వినేలా లేడు. భానుమతి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా, అర్జున్ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వనుకున్నట్టే జరిగిందని బాధపడుతున్నావా అంటూ లక్ష్మి వచ్చి పక్కనే కూర్చుంది. అలా ఏం లేదు లక్ష్మి, ఇదంతా మన మంచికే జరిగిందేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించు, ఆ సాధువు చెప్పింది నిజమేనేమో. ఆయన ఏదైతే చెప్పారో అలాగే జరిగింది. బలవంతంగా ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని చెప్పారు. అర్జున్కి ఇష్టం లేకుండానే జరుగుంటుంది. ఏదైతే ఏంటి, ఆ మోడల్ రాశి అయితే కాదు. అది నాకు చాలా సంతోషంగా ఉంది అని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది భానుమతి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.